ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా జూలై మాసము 25వ తారీఖు నుంచి జూలై మాసము 31వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రోక్తంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాసుల వారికి వారరాశి ఫలాలని తెలియజేయబోతున్నామండి. ప్రత్యేకించి ఈ వారంలో కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి చంద్రాష్టమం సంభవించబోతుంది. ఈ వారంలో ఏమైనా గ్రహాలు గోచారం చేస్తాయని చూస్తే కరెక్ట్గా 25వ తారీఖున బుధుడు మిథునము నుంచి కర్కాటకంలోకి గోచారాన్ని పొందబోతున్నారు. మిగిలిన గ్రహాలన్నీ కూడా శరామామూలే. వృషభములో రాహు సంచారం కొనసాగిస్తున్నారు. 25వ తారీఖు నుంచి బుధుడు గోచారం చెందడం వల్ల కర్కాటకంలో బుధుడు అలాగే రవి సంచారాన్ని కొనసాగిస్తున్నారు. సింహరాశిలో కుజుడు శుక్రుడు సంచారాన్ని కొనసాగించగా, వృశ్చికంలో కేతువు, మకరంలో వక్రించినటువంటి శని షట్క్షేత్రంలోనే సంచారాన్ని కొనసాగిస్తుండగా, గురువు వక్రించి మకరం తర్వాత అంటే కుంభంలో, అంటే శని సంబంధమైన రాశి అది కూడాను కుంభరాశిలో సంచారం కొనసాగిస్తుండగా, చంద్రుడి యొక్క సంచారము కుంభరాశిలోను మీనరాశిలోను మేషరాశిలో కొనసాగుతూ ఉందండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానానికి కూడా అధిపతి అయ్యి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి పంచమ స్థానంలో సంచారం చేయడం చాలా అనుకూలంగా ఉంది. ఎలాగంటే శుక్రుని ఇక్కడ కుజుడు తాకుతూ ఉండడం అనేది జరిగింది. ఇవి రెండింటిని ఏమంటారంటే కంజంక్షన్ అంటారు, యుతి జరిగింది అని చెప్పవచ్చు. తత్ఫలితంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యత్వం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే మీ యొక్క భార్య కుటుంబంతో సత్సంబంధాలు ఏర్పడము, మీ యొక్క లక్ష్య సాధనకి లేదా మీ యొక్క వృత్తి వ్యాపారాలలో బాగా అనుకూలించడానికి వారు సహాయ సహకారాలు కూడాను అందజేయడం జరుగుతుంది. అదే సమయంలో మేషరాశి వారికి తప్పనిసరిగా శ్వాస సంబంధమైన దోషాలు, ముఖ్యంగా సంతానానికి కలిగే అవకాశం ఉంటుంది. సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి రావడానికి అవకాశం ఉంటుంది. ఇండైజెషన్ ప్రాబ్లం రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుందండి. ద్వితీయ స్థానంలో రాహు సంచారాన్ని కొనసాగించగా, అష్టమ స్థానంలో కేతువు సంచారం కొనసాగుతుంది. తత్ఫలితంగా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడాను వారి యొక్క కుటుంబ సఖ్యత అనేది తక్కువ ఉండడము, వారి భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి యొక్క రాబడి కూడాను అంతంత మాత్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే భాగస్వామి అంటే ఏమిటంటే పురుషులకి స్త్రీలు, స్త్రీలకి పురుషులు, ఒకవేళ వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే. తృతీయ స్థానాధిపతి అలాగే షష్ఠవ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు పంచమ స్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి చతుర్థ స్థానమైనటువంటి కేంద్ర స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తూ ఉండగా, మీకు కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. తెలివితేటలు బాగా ఇనుమడిస్తాయి. మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా ధర్మం అనేది కనబడుతుంది. ఒకవేళ మీరు ఎవరి దగ్గరనైనా కానీ ఇంతకు మునుపు అవసర నిమిత్తమై అప్పు చేస్తున్నా కానీ అప్పును తీర్చడానికి మీరు సుముఖంగా ఉంటారు. అందరిలాగా తీసుకున్నంత వరకు ఒక దారి, తీసుకున్న తర్వాత ఇంకొక దారి అన్నట్టు కాకుండా చాలా నీతి ధర్మంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పైపెచ్చు మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులుగా ఉన్నటువంటి వారు కూడాను వారి యొక్క సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని వారి యొక్క భవిష్యత్తుకు ఈ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఎలాంటి సందేహమే ఉండదండి.
ఇది మనము గమనించవచ్చు కూడాను, జాగ్రత్తగా చూడండి. అలాగే భాగ్యస్థానాధిపతి, వ్యయస్థానాధిపతి అయిన గురువు యొక్క సంచారం చూసినట్లయితే లాభస్థానంలో వక్రించి సంచరించడం వల్ల ఇక్కడ విశేషించి కొద్దిగా లాభాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎలాగ చెప్పొచ్చు అంటే, ఇంతవరకు ఎవరికైతే మేషరాశికి చెందినటువంటి వారికి లాభాలు అధికంగా ఉన్నటువంటి వారికి తగ్గడము, లాభాలు తక్కువముఖంగా ఉన్నటువంటి వారికి లాభాలు పెరగడం అనేది ఉంటుంది. ఇది రెండు కూడా మీరు గమనించవచ్చు. అదే సమయంలో దశమ లాభస్థానాలకి అధిపతి అయినటువంటి శని దశమ కేంద్ర స్థానంలో సంచారం చేయడం వల్ల ఎవరికైతే వృత్తి వ్యాపారాల్లో పెద్దగా ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ఉంటారో వారికి పరిపూర్ణమైన ఇష్టం కలిగి ఇందులోనే మన జీవనం ఉందనేసి కొనసాగుతారు. కొంతమంది అయితే ఆ వృత్తిని వదిలేసుకొని ఖాళీగా ఉండవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కారణం ఏమిటంటే, వక్రించినటువంటి గ్రహము ఈ రెండింటిని ఎక్స్ట్రీమ్గా ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. ఇది కావాలంటే మీ జీవితంలో అనుభవంలో జరుగుతూ ఉంటుంది. ఇదే నిజం కూడాను, ఇది గమనించండి. ముఖ్యంగా చంద్రుని యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే లాభస్థానంలోను వ్యయస్థానంలోను అలాగే మీ రాశిలోనే సంచారం కొనసాగించడం వలన 25, 26, 27వ తారీఖుల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లాభాలు వచ్చే వారికి లాభాలు తగ్గడం, లాభాలు లేనటువంటి వారికి లాభాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే 28, 29వ తారీఖుల్లో అధికమైనటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను మంచి ఆహ్లాద జీవితం అనేది కనబడుతూ ఉంది. అంటే రెస్ట్ ఫీస్ అంటారు కదా, బాగా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికి డబ్బులు ఉంటాయండి, కానీ విశ్రాంతి తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సమయంలో మీకు డబ్బులు ఉంటాయి, సౌఖ్యం ఉంటుంది, కానీ నిద్ర అనేది ఉండకుండా ఉన్నటువంటి వారికి నిద్రతో సుఖాన్ని పొందే అవకాశం కూడా కనబడతా ఉంది. 30, 31వ తారీఖులో మాత్రము మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఆహ్లాదమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. మీ కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి మీకు పూర్వం జరిగినటువంటి సంఘటనల్ని తెలియజేసి అందులో అనుభూతుల్ని మీకు పంచడం కూడా జరుగుతుంది. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చిన్న చిన్న ప్రయాణాలని మానుకోవడం మంచిది. అలాగే ముఖ్యంగా కాళ్ళకి సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితి కలుగుతుంది కాబట్టి అందులో ముందుగా జాగ్రత్త తీసుకుని ముందుకెళ్ళండి. ఇన్సూరెన్స్ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. మీకు పూర్వపుణ్య బలం ఎక్కువగా ఉంది. అయితే ఒక పని మీరు చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అదేమిటంటే, మీకు ఇంతవరకు తెలియకుండా ఉంటే కులదేవత ఎవరనేది తెలుసుకొని కులదేవత ఆరాధన చేయండి. మీరు రెట్టింపు ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందండి. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం కనబడుతుంది. ఎక్కడికైనా ప్రయాణం చేసే సమయంలో తప్పనిసరిగా ద్విచక్ర వాహనాలు అయితే వెనకాల ఎవరైనా కూర్చొని పెట్టుకుని వెళ్ళండి. లేదా చతుర్చక్ర వాహనాలు అంటే కారు ఇలాంటివి అయితే మాత్రం కూడాను పక్కన ఎవరినైనా ఒక అసిస్టెంట్ని పెట్టుకొని మీరు ప్రయాణం చేయండి. ఎందుకైనా మంచిది, ఇది గమనించగలరండి. ఈ వారంలో మోస్ట్లీ లక్ష్మీదేవి ఆరాధన చేయగలిగితే మీకు లక్ష్మీ కళాంశాలు అధికంగా లభిస్తాయని పరిపూర్ణ విశ్వాసంతో తెలియజేస్తున్నానండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు షష్ఠమ స్థానానికి కూడా అధిపతి అయి చతుర్థ స్థానంలో సంచారాన్ని కొనసాగించడము చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖశాంతులు వెళ్లిమెరడానికి అవకాశం కూడా కనబడతాను. అదే సమయంలో శుక్రుడు సప్తమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి కుజంతో కలిసి సంచారం చేయడం వల్ల స్త్రీలకి పురుషులకి స్త్రీలతో చక్కటి కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి చక్కగా కొంచెంసేపు విశ్రాంతంగా కూర్చొని మంచి నిర్ణయాలు తీసుకుని ఒక గృహ నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నా, వాహనాన్ని కొనాలనుకున్నా, ఇంటికి కావలసినటువంటి సకల సౌకర్యాలని ఏర్పాటు చేసుకోవడంలో పరస్పరము అర్థం చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం కనబడతాం. అలాగే ద్వితీయ
పంచమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచారాన్ని కొనసాగించడము, చతుర్థ స్థానానికి అధిపతి అయిన రవితో కలిసి సంచారాన్ని కొనసాగించడం చాలా బేసిక్గా ఉంది. మీ సంతానానికి అవకాశాలు కలిసి వస్తాయి. చదువుకున్నటువంటి వారికి చాలా వరకు ఉద్యోగ ప్రాప్తి కనబడుతూ ఉంది. వారి యొక్క కమ్యూనికేషన్ కూడా ఫాస్ట్గా ఉండడము, మొత్తం మీద మీ యొక్క ప్రయత్నాలు ఏమైతే చేస్తారో వాటన్నిటిలో కూడాను వెలుతురు కనబడుతుంది, మార్గదర్శకంగా ఉంటుంది. మీ తెలివితేటలు కూడా చక్కగా ఉపయోగించబడటం కూడా జరుగుతుంది. తత్ఫలితంగా మీకు గౌరవము సమాజంలో మెండుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే రాశిలోనే రాహు సంచారము, సప్తమ స్థానంలో కేతు సంచారం వలన జనరల్గా ఇన్నాళ్ళుగా కాలసర్ప దోషంతో అన్ని గ్రహాలు అపసవ్య మార్గంలో అరెస్ట్ అయ్యి ఉండడం అనేది గమనించాం. ఇప్పుడిప్పుడు కొద్దిగా తేరుకొని ఇక అనారోగ్య పరిస్థితుల నుండి బయటపడడం కావచ్చు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిక్కులు తొలగడం కావచ్చు, అలాగే వైద్య ఖర్చులు తగ్గడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా కనబడతా ఉంది. ముఖ్యంగా డాక్టర్లు చదువుకున్నటువంటి వారు వారి జీవితంలోకి డాక్టరే అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కానీ ప్రవేశించాలనుకున్నటువంటి వారి అందరికీ కూడాను ఒక శుభవార్త. ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి ఫీల్డ్లోనే, వైద్యం ఫీల్డ్లోనే వారికి రాబోయే భాగస్వామి కూడా ఉండడానికి ఈ సమయంలో మీరు కానీ అలయన్స్ కానీ వస్తే దాన్ని మీరు సెట్ చేసుకుని వివాహంలో కూడాను వెళ్ళవచ్చు. బాగుంది. అలాగే అష్టమ లాభస్థానాధిపతి అయినటువంటి గురువు ఈ సందర్భంలో దశమ కేంద్ర స్థానంలో సంచారాన్ని కొనసాగించడం చాలా అనుకూలంగా ఉంది. లాభాలు కలుగుతాయి. అయితే ఈ సందర్భంలో మీకు తప్పులు చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కువగా మీకు వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగం చేసే చోట ప్రేరేపించబడుతుంది. ఆ తప్పులు చేస్తే మనకి రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న ఆలోచన ఉంటే తప్పులు చేయరు. ఇందులో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఒడిదుడుగులుగా ఉన్నప్పటికీ కూడా ధనం మాత్రం ధారాళంగా చేతికి రావడం ఉంటుంది. దశమ నవమ స్థానానికి అధిపతి అయినటువంటి శని వక్రించి ఇప్పుడు నవమ స్థానంలోనే సంచారాన్ని కొనసాగించడము చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న ప్రమాదాలు రావడము, మీ పూర్వీకుల విషయంలో కొన్ని గొడవలు పడడం, ఎప్పుడో అన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని దాని గురించి ఎక్కువగా చర్చించడము, అందువల్ల ఉన్న సంబంధాలు కూడాను దూరం అవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాయాదులతో, రక్త సంబంధికులతో మాట్లాడేటప్పుడు మాత్రము తర్వాత కాలంలో ఎలాంటి ఇబ్బంది వస్తుంది అన్నటువంటి ఆలోచన కలిగి కానీ మీరు మాట్లాడితే ఇబ్బంది ఉండదు. లేదంటే మధ్యవర్తులు మీరు ఒకటి చెప్తే ఇంకొక విషయాన్ని వేరే వారికి షేర్ చేయడం వల్ల అక్కడ అపార్థాలు కలగడానికి కూడా అవకాశాలు కనబడతా ఉన్నాయి. చంద్రుని యొక్క సంచారంలో 25, 26, 27వ తారీఖుల్లో సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. కొంతమందికి బాగా హ్యాపీయెస్ట్ లైఫ్ని ఇంతవరకు అనిపించుంటారు. కానీ ఇప్పుడు కొన్ని చేదు సంఘటనలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఎందులోనంటే మీ యొక్క ప్రొఫెషన్లో ముఖ్యంగా ఇది గమనించాలి. అలాగే 28, 29వ తారీఖుల్లో చూసినట్లయితే మంచి లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. లాభాలు మెబ్బడిగా వచ్చి మనకి ధనాన్ని అధికంగా ఇస్తుంది అన్నటువంటి సంతోషం ఎక్కువయ్యి అనవసరమైన వాటిలో కానీ ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. 30, 31వ తారీఖుల్లో కొద్దిగా వ్యయం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు వ్యయం అవుతుందంటే మీరు ఇంతకుముందు తీసుకున్నటువంటి లోన్ ఈఎంఐ సరిగా కట్టకపోవడం వల్ల కానీ, లేకపోతే వడ్డీలు సక్రమంగా కట్టకపోవడం వల్ల అది చక్రవడ్డీగా మారి మీకు అధిక మొత్తంలో అనవసరంగా డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఇదే ఖర్చు అని చెప్పవచ్చు. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. వాహనాన్ని కొనడానికి కానీ లేదా వాహనంలో చాలా డిస్టెన్స్ ప్రయాణం చేయడం అనేది కొంతమందికి ఇష్టం ఉంటుంది. అవి నెరవేరబోతాయి. అలాగే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి 25, 26, 27, 28, 29 తారీఖులు ఈ 5 రోజులు చాలా అద్భుతంగా ఉండడం జరుగుతూ ఉంది. ఉపయోగించుకోవచ్చు. అలాగే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి ఎలాగ ఉంటుందంటే మీ యొక్క కుటుంబంలోనే మీ యొక్క సంతాన విషయంలో మీరు వారి చదువుల కోసం అప్పు చేసినటువంటి విషయం మీకు తెలిసి ఉంటుంది.
లేకపోతే వాళ్ళ చదువుల కోసం దూర ప్రాంతాలు పంపడానికి లోన్లు పెట్టే విషయం మీకు తెలిసి ఉంటుంది. ఆ ఒత్తిడి ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. అయితే ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామిని అధికంగా పూజ చేయండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సమస్త భక్తజనులకు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గురువు గారి ఆహ్వానం. అది ఏమిటంటే, శ్రీ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం ద్వారా గురువు గారి నుండి క్షణంలో ఉచితంగా మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలలోపు తిరుపతి పట్టణానికి దగ్గరలో ఉన్న రేణుగుంటలోని శ్రీ త్రిశక్తి పూజా మందిరం వద్దకు వచ్చి ఉచిత టోకెన్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. ఇక్కడికి వచ్చే ముందుగానే మా వాట్సాప్ 9441629555లో మీ పేరు పెట్టి వస్తున్నది తెలుపవలను. నమస్తే. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మిథున రాశ్యాధిపతి అలాగే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అది కూడా తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి. తత్ఫలితంగా మీకు మీ తల్లి ద్వారా సహాయ సహకారాలు అందడం జరుగుతుంది. అయితే మీకు కొద్దిగా కోపం అధికంగా ఉంటుంది. మిమ్మల్ని గుర్తించలేదే ఎవరు కానీ, పట్టించుకోలేదన్నటువంటి ఆలోచన కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ మనము కొంతమంది మాంసాహారులు ఉంటారు, తర్వాత వచ్చి శాకాహారులు ఉంటారు. మాంసాహారం తినేమో మేము అనేసి అందరికి తెలియాలని ఎముకలు మాల వేసుకుని బయట తిరగదు కదా. ఆ విధంగా ప్రేమ అనేది మీ పట్ల ఉంటుంది. కానీ మీరేమనుకుంటారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండడం వల్ల మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అన్నటువంటి ఆలోచన ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ రవి 3వ స్థానానికి అధిపతి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కొద్దిగా ఇలాంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే తృతీయ స్థానంలో మీరు కానీ గమనించినట్లయితే ముఖ్యంగా మీ యొక్క వ్యయ స్థానాధిపతి అలాగే పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సంచారాన్ని కొనసాగిస్తున్నారు తృతీయ స్థానంలో. అదే సమయంలో లాభస్థానానికి అధిపతి చతుర్థ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడును కలిసి ఉండడం వల్ల మీరు నడుపుతున్నటువంటి కారు డ్రైవర్గా పనిచేస్తుంటారు, ట్యాక్సీలో పనిచేస్తుంటారు. ఇలాంటి చతుర్చక్ర వాహనాలలో నడుపుతున్నటువంటి వారందరికీ కూడాను మంచి లాభాలు కలగడానికి అవకాశం కనబడుతూ ఉంది. కుటుంబంలో తల్లి ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. డబ్బులు చాలా ధారాళంగా వస్తుంది ఈ వారంలో. కానీ సంతానంలో ముఖ్యంగా స్త్రీల సంతానానికి కొద్దిగా అనారోగ్య కారకాలు కానీ అంటే స్త్రీ సమస్యలు ఉండడం వల్ల వాటికి డాక్టర్ దగ్గర అంటే గైనకాలజిక్ ప్రాబ్లమ్స్ అంటారు దీన్ని, దానివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చి ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న డాక్టర్ ట్రీట్మెంట్ ద్వారానే నయమవడానికి కూడా అవకాశము మెండుగా కనబడుతుంది. అయితే 6వ స్థానంలో చూసినట్లయితే ఇక్కడ విశేషించి కేతువు సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అంటే 6వ స్థానానికి అలాగే లాభస్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు మీ యొక్క రాశికి తృతీయ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు. కాబట్టి కనిష్ట సోదరి మనులకు కూడాను కొద్దిగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో పర్టికులర్గా జాబ్ చేస్తున్నటువంటి వారికి మంచి లాభాలు కలగడానికి, ప్రమోషన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. అలాగే ముఖ్యంగా 7వ స్థానానికి దశమ కేంద్ర స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు భాగ్యస్థానంలో సంచారాన్ని కొనసాగించడం మాత్రం చాలా అదృష్టవంతంగా ఉంటుంది. కానీ మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు మాత్రం వేగాన్ని తగ్గించి ముందుకెళ్ళాలి. ఆరోగ్య పరిస్థితులను కాపాడుకోవాలి. సరైన సమయానికి ఆహారాన్ని భుజించడం అనేది అవసరము. లేకపోతే అల్సర్, తర్వాత గ్యాస్ ట్రబుల్ వంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడాను అవకాశం ఉంది. అయితే శని వక్రించి 8వ స్థానంలో సంచారం చేయడము భాగ్యస్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి ఏ కుటుంబాలైతే సంతోషంగా ఇంతవరకు గడిపినాయో, ఆడంబరమైన జీవితాన్ని గడిపారో ఆ కుటుంబాల్లో చిక్కులు చింతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళు ఈతి బాధలు పడి అన్నింటిలో అడుగడుగున కష్టాలు పడినటువంటి వారికి కొద్దిగా రిలీఫ్ కలిగి ప్రేమానురాగాలతో భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకపోతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న చోట కానీ చాలా ఆనంద నిలయంగా ఏర్పడడానికి అవకాశం కనబడుతూ ఉందండి. అయితే ఈ వారంలో మీరు ఎక్కడైతే కర్మ చేస్తున్నారు అంటే ఏమిటి పని చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో, మన జీవనం కొరకు చేసే పనులన్నీ కర్మలే. వీటిని ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ
ఇతరులతో గొడవ పడకుండా ఉండడం అనేది అవసరం. దానివల్ల మీరు ఏదో ఒక మాట అనేయడము లేదా ఒక దెబ్బ ఒకరిని వేయడం వల్ల వాళ్ళు కొంత గ్రూప్ని ఫామ్ చేసుకునేసి 25, 26, 27వ తారీఖుల్లో అలాంటి ఇబ్బందిని కలిగించే అవకాశం కనబడతా ఉంది. ఇందులో జాగ్రత్త పడండి. ఉన్న పేరు కూడా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 28, 29వ తారీఖుల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉంది. సౌఖ్యవంతమైన జీవితం ఏర్పడుతుంది. వ్యాపారంలో మంచి మెలకులు ఏర్పడతాయి. ఇతర దేశాలకి వెళ్ళాలనుకున్నటువంటి స్త్రీలకి అనుకూలంగా ఎక్కువగా కనబడతా ఉంది. అలాగే అంటే వారు కూలీ చేసుకోవడానికి, తర్వాత ఏదైనా వృత్తులు చేసుకోవడానికి వెళ్తుంటారు. కొంతమంది జాబ్ పర్పస్కి వెళ్తుంటారు. బాగా చదువుకున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ 30వ తేదీ, 31వ తేదీ మాత్రము మీరు ఊహించిన విధంగా డబ్బులు చేతికి రావడం అనేది కనబడుతుందండి. ఇక్కడ మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు కమ్యూనికేషన్లో జాగ్రత్త ఉండాలి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా తల్లితో కానీ, అక్క కానీ, అత్త, భార్య ఈ నలుగురితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళు కొద్దిగా బాధపడితే మీరు వెళ్ళిన చోట పనులు జరగకుండా ఆగిపోవడానికి అవకాశం కనబడుతుంటుంది. ఇది మీరు మీ అనుభవంలోనే గమనించవచ్చు కూడాను. అలాగే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి వారు కానీ 30 సంవత్సరాల కంటే పైబడి 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి స్త్రీలకి అదృష్టం ఉంది. అది ఎలాగంటే వారికి ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి ఆరోగ్యం కుదుటపడము, వారు ఏదైనా లోన్కి అప్లై చేస్తున్నా కానీ ఆ లోన్ శాంక్షన్ అవ్వడము, గృహ నిర్మాణాన్ని చేపట్టడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కలవడం కూడా జరుగుతుంది. ఇందులో ఎలాంటి తేడా ఉండదు. అలాగే పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి తండ్రి ద్వారా సహాయ సహకారాలు అందడము, వారి కుటుంబంలో ఉన్న పెద్ద కొడుకు వలన ఇన్నాళ్ళుగా అతను దూరంగా ఉండి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోయినా కానీ ఇప్పుడు అతని మనసు మారి మిమ్మల్ని దగ్గర చేర్చుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా సాయిబాబాని అధికంగా పూజ చేయండి, మంచి ఫలితాలు వస్తాయండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కర్కాటక రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు మీ రాశికి 8వ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది 25, 26, 27వ తారీఖులు. ఆ సందర్భంలో మీ యొక్క భాగస్వామి, స్త్రీలకి పురుషుడు, పురుషులకి స్త్రీలు, వారి జీవితంలో ప్రవేశించినటువంటి వారి భాగస్వామి రాబడిలో కొద్ది కుంటుపడము, రావాల్సినటువంటి ఆదాయాలు సకాలంలో చేతికి అందకపోవడం అనేది ఈ 3 రోజుల్లో కనబడడానికి అవకాశం ఉంటుంది. అయితే కీర్తి ప్రతిష్టలకు మాత్రం కొద ఉండదు. డబ్బు విషయంలోనే కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం మనకు కనబడుతుంది. ఇది మనం గమనించవచ్చు. అయితే 28, 29వ తారీఖులోనైనా బాగుంటుందంటే ఈ యొక్క సమస్య అనేది అలాగే ప్రొలాంగ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇతరులు దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ స్నేహితులు కావచ్చు, లేకపోతే మీ తండ్రి కావచ్చు, లేకపోతే మీ యొక్క పూర్వము బాల్యంలో ఉన్నటువంటి సమయంలో మీ స్నేహితుడు కావచ్చు, వారు ఆదుకునే అవకాశం మాత్రం ఉంటుంది. ఆర్థికంగా ఎదగడానికి లేదా మీ యొక్క ఉన్నతిని పొందడానికి వారి సహాయ సహకారాలు మాత్రం అందుతాయి. ఇందులో ఎలాంటి తేడా లేదు. అదే సమయంలో 30, 31వ తారీఖులో మాత్రం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది. డబ్బు మీ చేతిలో కూడా నిలబడుతుంది. స్త్రీల యొక్క సలహాలు తీసుకొని కానీ మీరు ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే స్త్రీలు అంటే పరాయి స్త్రీలు కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు, మీ కూతురు కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ అక్క కావచ్చు, మీరు సలహాలు తీసుకొని కానీ వెళ్తే 30, 31వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంది అన్నమాట. అదే సమయంలో ఇక్కడ 11వ స్థానంలో చూసినట్లయితే రాహు సంచారం కొనసాగుతాం. దానికి కరెక్ట్గా 180 డిగ్రీలో 5వ స్థానంలో కేతు సంచారం కొనసాగుతాం. తత్ఫలితంగా మీ యొక్క కుటుంబంలో ఎవరైనా కానీ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే, వాళ్ళు అందులో బాగా రాణించాలని జిజ్ఞాస ఉంటే, ఈ సందర్భంలో వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడాను సక్సెస్ కాలేకపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నిరుత్సాహం కలుగుతుంది. ఇది ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది. అందులో జాగ్రత్త తీసుకోండి. అదే సమయంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మాత్రం దేంట్లోనూ పెట్టకండి. అంటే ఒకవేళ ఎవరైనా ఉద్యోగం చూపిస్తామని చెప్పి డబ్బులు అడగడం సంతానానికి అలాగే చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి బాధపడడం అనేది మాత్రం చేయకండి. ముందు చూసిన ప్రమాణంగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది.
అలాగే ప్రొఫెషన్లో ముఖ్యంగా మీరు సొంత వృత్తులు ఏదైనా కానీ చేసుకున్నా కానీ రాణించడం అనేది కనబడుతుంది. అదే సమయంలో జన్మరాశిలోనే మీకు వ్యయస్థానాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానానికి కూడా అధిపతి అక్కడ సంచారాన్ని కొనసాగించడం జరుగుతాం. అందువల్ల కనిష్ట సోదరిమణులకు మీరు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. వారిని ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకి పంపించాలనుకున్నప్పుడు కానీ మీరు కొద్దిగా సహాయ సహకారాలు అందించాలి. వైద్య ఖర్చులు కూడా పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ద్వితీయ స్థానాధిపతి మీ జన్మరాశిలో సంచారం చేయడం వల్ల ఒక పెద్ద వ్యక్తి సహాయ సహకారం అందడము, ధనము సరైన సమయానికి మీకు సర్దుబాటు చేయడం కూడా జరుగుతుంది. ఇందులో ఎలాంటి సంబంధాలు ఎలాంటి ఇబ్బంది మాత్రం లేదు. అదే సమయంలో ధనస్థానంలో కుజుడు అలాగే శుక్రుడు సంచారాన్ని మనం చూస్తున్నాం. అలా సంచారం చేసినప్పుడు నేను ఇంతకుముందే మొదటి పాయింట్ చెప్పాను, స్త్రీల వలన మీకు సహాయ సహకారాలు అందడమే కాకుండా లాభాలు కూడా కలుగుతాయి. వాళ్ళతో మంచిగా ఉండాలి. అదే సమయంలో వృత్తి వ్యాపారాలు చేసేవాడు కానీ ఉద్యోగం చేసేవాడు కానీ కోపతాపాలు లేకుండా ఉండాలి. అలా ఉంటే ఈ వారం అంతా కూడా చాలా చక్కగా కర్కాటక రాశి వారికి యోగిస్తుంది. ఇందులో ఎలాంటి తేడా ఉండదు. అదే సమయంలో పునర్వసు నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఆర్థికంగా ఎదుగుదల అనేది కొద్ది తక్కువ ఉంటుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు. పూర్వీకుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. భగవంతుని అనుగ్రహం పూర్తిగా ఉంది. ఏమాత్రం ఇబ్బంది పడకండి. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వివాహ సంబంధాలు ఏమైనా కానీ వస్తే ఏదో ఒక సాగు చెప్పి దాన్ని కాకుండా చేసేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత సుగుణవంతులైనా కానీ ఇతరులు మీ గురించి నెగిటివ్గా ప్రవోకింగ్ చేస్తారు. అది మీ కొద్దిగా ఇబ్బందిగానే కనబడతా ఉంది. భార్యాభర్తల మధ్య కూడాను లేనిపోని మూడో వ్యక్తి యొక్క ప్రవేశం వలన ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్తగా మీరు ట్యాకిల్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. అలాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం ఈ వారంలో మంచి తెలివితేటలు ఉంటాయి. నూతనంగా మీరు వస్తువుల్ని కొనడం కానీ లేదా వ్యాపారం చేసే వాళ్ళు అయితే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టడం కానీ లేదా షేర్ మార్కెట్లో మీరు డబ్బులు పెట్టాలనుకున్నటువంటి వారికి కూడా అవకాశం బాగుంది. చేయండి. ముఖ్యంగా విష్ణువుని ఎక్కువగా ఆరాధన చేయండి. ఈ వారంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉందండి. సమస్త భక్తజనులకు దైవజ్ఞ శ్రీ గును బ్రహ్మ సరస్వతి గురువు గారి ఆహ్వానం. అది ఏమిటంటే శ్రీ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం ద్వారా గురువు గారి నుండి క్షణంలో ఉచితంగా మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలలోపు తిరుపతి పట్టణానికి దగ్గరలో ఉన్న రేణుగుంటలోని శ్రీ త్రిశక్తి పూజా మందిరం వద్దకు వచ్చి ఉచిత టోకెన్ తీసుకుని గురువు గారిని కలవచ్చు. ఇక్కడికి వచ్చే ముందుగానే మా వాట్సాప్ 9441629555లో మీ పేరు పెట్టి వస్తున్నట్టు తెలుపవలను. నమస్తే. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి వ్యయస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా లాభస్థానానికి ధనస్థానానికి అధిపతి అయినటువంటి బుధునితో కలిసి తత్ఫలితంగా మీ యొక్క ఆదాయ అదృష్టాలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ వ్యయం అనేది కూడాను కాసుకొని ఉంటుంది. ఏ విధమైనటువంటి వ్యయం ఉంటుంది అంటే మీ తల్లికి కానీ లేదా మీ తండ్రికి కానీ అనారోగ్య ఖర్చులు, వారి యొక్క సౌకర్యార్థము మీరు చేయవలసినటువంటి కర్తవ్యము వలన ఖర్చులు ఏర్పడము, కనిష్ట సోదరి వాళ్ళకు ఎక్కడైనా కానీ ఉద్యోగము సంబంధమైనటువంటి విషయంలో వారికి ప్రమోషన్కి రెడీగా ఉంటే దానికి కూడా కొద్ది ఖర్చు పెట్టడము, లేదా ఉద్యోగమే లేదు వారికి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు అలాంటప్పుడు వారికి ఉద్యోగానికి నిమిత్తము మీరు ఖర్చు పెట్టడం అనేది కూడా జరిగే అవకాశం మాత్రం ఉంటుంది. అదే సమయంలో జన్మరాశిలోనే శుక్రుడు అలాగే కుజుడు సంచారాన్ని మనం గమనించినట్లయితే కుటుంబంలో అన్నీ ఉన్నా కానీ ఆ కుటుంబంలోనే మీరు ఇమడలేకపోవడం అనేది జరుగుతుంది. మీకు ఏది ఉండదు, అన్నీ ఉంటాయి, గృహంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ ఇమడలేనటువంటి ఒక తత్వం అనేది మిమ్మల్ని ఒక 45 రోజుల పాటు కలిగి ఉండడానికి అవకాశం కనబడుతుంది. అదే సమయంలో ఇక్కడ 4వ స్థానంలో కేతు సంచారం కొనసాగుతూ ఉంది. 4వ స్థానంలో కేతు సంచారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైనా స్థలాన్ని కొనడం అమ్మేయడం
వాహనం కొనడం, అమ్మేయడం ఇవి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అనుభవించడానికి ఎక్కువగా దాని పట్ల ఇంట్రెస్ట్ లేని విధంగా ఉండడానికి ఈ వారం కనబడుతూ ఉంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోండి. రాహు 10వ స్థానంలో సంచారం కొనసాగించే సమయంలో ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడము, చంచలమైనటువంటి బుద్ధి ఏర్పడము, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడాను ఒకే పని మీద కేంద్రీకృతం కాకపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ 6వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు చూసినట్లయితే పంచమ స్థానానికి 8వ స్థానానికి అధిపతి గురువు అయినారు. పంచమం అంటే ఏమిటంటే 5వ స్థానానికి అధిపతి గురువు, అలాగే 8వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు సమసప్తమ స్థానంలో సంచారం కొనసాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. వారికి ఉద్యోగము లేదా వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో పాజిటివ్గా మీకు జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇవన్నీ కూడాను ఖర్చులు కదా అని అనుకుంటే కాదు, శుభ ఖర్చులుగా మనం మార్చుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో 8వ భావాధిపతి 7లో సంచారం కొనసాగించడం వల్ల కూడా మీకు భాగస్వామి కుటుంబంతో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తిపాస్తుల సంబంధమైనటువంటి కాన్వర్జేషన్ అంటే సంభాషణ జరిగేటప్పుడు కొద్ది కోపతాపాలు పడడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే 6వ స్థానానికి అధిపతి అయినటువంటి శని 6వ స్థానంలో సంచారం చేయడం మాత్రం అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ఉద్యోగరీత్యా మీకు ఎవరికైనా ఉద్యోగం లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం రావడం జరుగుతుంది. నాకేం ఉద్యోగం పర్వాలేదులే, ఇంకో 4 నెలల్లో నేను పర్మనెంట్ అయిపోతాను అనుకున్నటువంటి వారికి ఆ ఉద్యోగంలో నిలబడగలమా లేదన్నటువంటి మీమాంస మిమ్మల్ని వెంటాడడం కూడా కనబడుతుంది. అయితే మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అందులో పర్మనెంట్ అవ్వడమా లేదనేది కూడా చెప్పవచ్చు. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు 25, 26, 27వ తారీఖులో మాత్రం భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. భార్యని వదిలి భర్త, భర్తను వదిలి భార్య ఉండలేనంతటి ప్రేమానురాగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. భాగస్వామి వ్యాపారాల్లో చాలా అనుకూలమైనటువంటి ఆదాయాలు రాబోతున్నాయి. అయితే 28, 29వ తేదీల్లో మాత్రమే భాగస్వామికి అనారోగ్యం కలగడం అనేది జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు రావడానికి స్పైనల్ కార్డు సంబంధమైనది కానీ, బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అవడం కానీ, ఎన్నుపూస సంబంధమైంది అని చెప్పాను ఇంతకు ముందు. అలాగే డిస్క్స్, నడుము దగ్గర డిస్క్ ప్రాబ్లమ్స్, మొలలు, హార్ట్ సంబంధమైన దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పై 4 ఏదైనా ఒకటైనా కానీ అందులో మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వచ్చే సమయం మునిపే మన జాగ్రత్తలు తీసుకోగలరని మాత్రమే చెప్తున్నాను అన్నమాట. అలాగా 30, 31వ తారీఖులో చూసినట్లయితే ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యమైనటువంటి ఖర్చులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా తండ్రి విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. హార్ట్ సంబంధమైన బీట్స్ లోపం కనబడుతుంది. అయితే వేగంగా ప్రయాణం చేయకుండా ఉండడమే మంచిది. ఈ సందర్భంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి వారు సంపాదించిన ధనం చేతులు నిలబడకుండా పోవడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్య విషయం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. అదే సమయంలో పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. కొత్తగా ఏదైనా వస్తువులు కొనాలి, ఆభరణాలు కొనాలనే కుతూహలం స్త్రీలకు అధికంగా ఉంటుంది. స్త్రీలు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో వారందరికీ కూడా గౌరవం లభించడం కూడా కనబడతా ఉంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము అధిక వేగము, అధిక ఆలోచనలు, ఈ రెండింటి వలన కష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. నిదానంగా ఆలోచించండి, నిదానంగా నిర్ణయాలు తీసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ వారంలో మీరు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా పఠించండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానానికి కూడా అధిపతి లాభస్థానంలో సంచారం కొనసాగించడం చాలా అనుకూలంగా ఉంది. అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ అంచెలంచెలుగా ఎదగడం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళుగా మీరు పడినటువంటి స్త్రీల వలన కలిగిన ఇబ్బందుల వలన మీరు చితికిపోయి ఉంటారు. కానీ ఈ సందర్భంలో మాత్రము మీ యొక్క వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో తలమునకలై పడడం వల్ల వాటి నుంచి కొద్దిగా రిలీఫ్ అవ్వడము, అవన్నీ కూడా మర్చిపోవడము,
కొద్దిగా ఊపిరి పీల్చుకునే విధంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహమే లేదు. అదే సమయంలో ఇక్కడ వ్యయస్థానాధిపతి అయినటువంటి రవి కూడాను బుధంతో కలిసి, అంటే మీ రాశి అధిపతితో కలిసి సంచారాన్ని కొనసాగిస్తున్నారు లాభస్థానంలో. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సంతానం ఒకవేళ ఇతర దేశాల్లో ఎవరైనా ఉంటే కూడాను వారు చేస్తున్నటువంటి పనిలో ప్రమోషన్ రావడానికి కూడా అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ వ్యయస్థానాన్ని మనం చూసినట్లయితే వ్యయస్థానంలో శుక్రుడు కుజుడు సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ద్వితీయ నవమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ అష్టమ స్థానాధిపతి అయిన కుజునితో కలిసి సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి తండ్రి ద్వారా ఆదాయాలు పొందడానికి అవకాశం కనబడుతుంది. కానీ అది కనిష్ట సోదరిమణులు కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. అన్ఎక్స్పెక్టెడ్గా చెవికి సంబంధమైనటువంటి రుగ్మతలు రావడానికి కూడా అవకాశము మీ కనిష్ట సోదరిమణులకు రావడము, దాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే డబ్బులు మాత్రం ధారాళంగా వస్తుంది. ఖర్చు కూడాను అందులో 75% అయిపోవడం జరుగుతుంది. ఒక 25% మాత్రం మిగతాగా మీరు పెట్టుకోవడానికి కూడా అవకాశము కనబడతాము. అదే సమయంలో రాహు భాగ్యస్థానంలో సంచారము, కేతువు తృతీయ స్థానంలో సంచారం చాలా అనుకూలంగా ఉంది. మీకు ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. మీ వాక్కు మీద అందరూ కూడాను ఒక పట్టును సారిస్తారు. అంటే అర్థం ఏమిటంటే మీ వాక్కు పారుతుంది, మీరు అన్న మాటలకి కరెక్ట్గా విలువ అనేది ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఇప్పుడు సరైన సమయమే. దానికి తగినటువంటి అన్ని సౌకర్యాలని ఈ గ్రహాలు మీకు అందించుతున్నాయి. అలాగే చతుర్థ స్థానానికి సప్తమ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు మీకు షష్టమ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. 25, 26, 27వ తారీఖులో మాత్రం మంచి అదృష్టం రాబోతుంది. వృత్తి వ్యాపారాలలో ప్రమోషన్ అంటే ఏమిటి, ఆర్థిక ఎదుగుదల. ఉద్యోగంలో చేరినటువంటి వారికి ఉద్యోగంలో మంచి ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ప్రమోషన్ వైపుకి ఇంక్రిమెంట్ పెరుగుతుంది. అయితే ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలా, స్త్రీల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 25, 26, 27 తేదీల్లో, 28, 29వ తేదీల్లో మాత్రము కొద్దిగా మీరు ఎక్కడైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తుంటారో అక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఆ యొక్క వ్యాపారం ఎక్కువగా అక్కడ వచ్చే కస్టమర్స్ ఎక్కువగా స్త్రీలుగా ఉంటే వాళ్ళతో చాలా చక్కగా మెలుక్కోవాలి. లేకపోతే అందువల్ల కొన్ని అవమానాలు రావడం జరుగుతుంది. మొత్తం మీద 28, 29వ తేదీల్లో మాత్రం మీకు ఆర్థిక ఎదుగుదల మాత్రం ఉంటుంది. అయితే 30, 31వ తారీఖులో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు చంద్రాష్టమం నడుస్తుంది 2 రోజులు. మీరు కోపాన్ని తగ్గించుకుని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఖర్చు విషయంలో కూడాను ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో దాన్ని పరిశీలించుకొని ముందుకి అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ వారంలో విశేషించి ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి అధికమైన లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ కేర్ మాత్రం తీసుకోవాలి. హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా మీకు 28, 29వ తారీఖులు, 25, 26, 27 ఈ 5 రోజులు చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఎదుగుదల కనబడడానికి, ఆహ్లాదమైనటువంటి జీవితం అనుభవించడానికి కూడా అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీరు ఎక్కడైతే వృత్తి వ్యాపారాలు కొనసాగిస్తున్నారో అక్కడికి ప్రయాణమయ్యి వెళ్ళే సమయంలో మాత్రము మీకు ఎదురుగా సుమంగలిగా ఉన్నటువంటి స్త్రీలు ఎదురుగా వస్తే మీరు కానీ ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇది గమనించండి. నేను చెప్పే విషయం ప్రతి పాయింట్ గమనిస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానండి. అయితే ఈ వారంలో వనదుర్గాదేవిని అధికంగా ఆరాధన చేయండి. అందువల్ల ఏమవుతుందంటే కొన్ని సగములో ఆగిపోయినటువంటి పనులు కూడాను పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. సమస్త భక్తజనులకు దైవజ్ఞ శ్రీ గురు బ్రహ్మ సరస్వతి గురువు గారి ఆహ్వానం. అది ఏమిటంటే శ్రీ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం ద్వారా గురువు గారి నుండి క్షణంలో ఉచితంగా మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలలోపు తిరుపతి పట్టణానికి దగ్గరలో ఉన్న రేణుగుంటలోని శ్రీ త్రిశక్తి పూజా మందిరం వద్దకు వచ్చి ఉచిత టోకెన్ తీసుకుని గురువు గారిని కలవచ్చు. ఇక్కడికి వచ్చే ముందుగానే మా వాట్సాప్
9441629555లో మీ పేరు పెట్టి వస్తున్నది తెలుపవలను. నమస్తే. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో తులారాశ్యాధిపతి, అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచారం చేయడము, అది కూడాను ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుంతో కలిసి సంచారం చేయడం జరుగుతోంది లాభస్థానంలో. అందువల్ల మీకు చాలా అదృష్టమైనటువంటి వారంగా కనబడుతుంది తులారాశి వారికి. అంటే మీ భాగస్వామికి రాబడి అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. భాగస్వామి రాబడి అంటే ఏమిటంటే ఆర్థికంగా ఎదుగుదల రావడము, లాభాల మీద లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 8వ భావము మీ యొక్క భాగస్వామి యొక్క రాబడి 7కి 2 కాబట్టి భాగస్వామి బాగుంది. అలాగే రెండవ స్థానానికి తర్వాత వచ్చి 7వ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది కాబట్టి కుజుడు, ఆ కుజుడు కూడా శుక్రుడితో కలిసి లాభస్థానంలో సంచారం కొనసాగించడం అనేది మీకు నిజంగా చెప్పాలంటే నక్కతోక తొక్కినారా అన్నట్టుగా ఉండబోతుంది. ఈ వారంలో చాలా అదృష్టంగా ఉంటుంది లాభాల మీద లాభాలు రావడానికి. అయితే మీరు వృత్తి వ్యాపారాలని సిన్సియర్గా చేయాలి. వర్క్ ఈజ్ వర్షిప్ ద గాడ్ అన్నట్టుగా ఆ విధంగా కానీ ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ 9వ భావానికి 12వ భావానికి అధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు లాభస్థానాధిపతి అయినటువంటి రవితో కలుసుకుని సంచారం కొనసాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో కూడా ఒకటి పాజిటివ్ ఉంది. అదేమిటంటే లాభాలు వస్తాయి. ఆ లాభాలు వస్తేనే కదా మనం ఖర్చు పెట్టగలం. అప్పు చేసి ఖర్చు పెట్టకుండా మీకు వస్తున్న లాభాలతో కొంత భాగము ఏదో శుభ ఖర్చులు కావచ్చు లేదా అశుభ ఖర్చులు కానీ ఖర్చు పెట్టే అవకాశం మాత్రం కనబడతాం. ఇది మనం గమనించాలి. అష్టమ స్థానంలో రాహువు, అలాగే ద్వితీయ స్థానంలో కేతు సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్న ఆహార పదార్థాలు చక్కగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కంటికి కనబడినటువంటి కొన్ని మహమ్మారి శక్తులు, అవి వైరస్ రూపంలో కావచ్చు లేదా మీ పైన ఉన్నటువంటి దృష్టి దోషాల వల్ల కావచ్చు, తెలియకుండానే మీకు శరీరం దెబ్బతినడం అనేది జరుగుతుంది. తీరా అంతా కొలాప్స్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, అక్కడ అన్ని అయిపోయినాయండి ఇంకేం మేము చేయలేమనడము, ఇలాంటి సంఘటనలు ఈ తులారాశి వారికి ఆరోగ్య విషయంలో వస్తుందన్నమాట. అందువల్ల నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది జాగ్రత్త పడి ముందుకెళ్ళాలి. ఎక్కువగా నోరు జారడం అనేది ఉండకూడదు. ఈ వారంలో మీకు ఏ విషయమైనా కానీ చెప్పాలనుకుంటే 1-2 సార్లు లోపల బాగా దాన్ని తర్ఫీచ్చేసుకొని ఈ విషయం చెప్తే వాళ్ళు ఏమంటారు, ఇదే కదా చెప్పబోతారు అన్నటువంటి ఆలోచన ముందుగానే తెలుసుకుని కానీ మాట్లాడితే సమస్య రాదు. అయితే తృతీయ స్థానానికి, షష్ఠమ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు పంచమ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం అనేది జరుగుతాం.
తత్ఫలితంగా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లలకి అప్పు చేసినా కానీ ఉద్యోగ ప్రాప్తిని మీరు కలిగిస్తారు. మీ పిల్లలు ఆల్రెడీ పెళ్ళై ఉంటే వారి కన్సీవ్ కాకుండా ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అలాగా మీ కుటుంబంలో కనిష్ట సోదరిమణులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడాను మీకు అనుకూలిస్తారు. మీకు ఒకవేళ వివాహం అయి ఉంటే మీకు పిల్లనిచ్చినటువంటి మామ కావచ్చు, అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడాను మీకు అనుకూలంగా సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. ఇది మనం గమనించవచ్చు. అయితే 4వ స్థానంలో ఇప్పుడు సంచారం జరుగుతున్నటువంటి శని వక్రించడం వల్ల మీ కుటుంబంలో ఇన్నాళ్ళుగా పడుతున్నటువంటి సుఖశాంతులు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరైన సమయానికి అందరూ కలిసి మెలిసి భోజనం చేయకుండా ఉంటారు. దూరంగా ఉండవలసినటువంటి జీవితాలన్నీ కూడా ఇప్పుడు దగ్గరికి అవ్వడము, మీ ప్రయత్నం మాత్రాన గృహ నిర్మాణాన్ని చేపట్టడము లేదా స్థలం కొనడము ఇలాంటివి కూడా జరిగే అవకాశం మాత్రం మెండుగా కనబడుతాం. అదే సమయంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే 25, 26, 27వ తారీఖుల్లో మీ సంతానం ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం చేస్తున్నా లేదా బాగా గొప్ప చదువులు చదువుతున్నా అక్కడ వారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇది పాజిటివ్. నెగటివ్ ఏమిటంటే వారికి ఆలోచనలు స్థిరంగా ఉండకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. అందులో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే 28, 29వ తారీఖులో మాత్రము చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సంతానానికి ఇన్నాళ్ళుగా నెగిటివ్ ఆలోచనలు వచ్చింది పాజిటివ్ ఆలోచనలుగా మారడం అనేది కూడా జరుగుతుంది. 30, 31వ తారీఖుల్లో మీకు అదృష్టం రాబోతుంది. మీ భార్య భర్త అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారాల్లో అనుకూలత వస్తుంది. ఇతర దేశాలకి వెళ్ళాలన్నట్టు ప్రయత్నం సక్సెస్ అవుతుంది. మీరు ఇంతవరకు మీ సమాజంలో ఎక్కడో అడుగుపడిపోయినటువంటి వారు ఇప్పుడు మెల్లమెల్లగా ఎదిగి ఫలానా వారు అని గుర్తింపు కూడా రావడానికి ఈ వారం బాగా సహకరిస్తుంది. అయితే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధిక ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు సమాలించుకొని ముందుకెళ్తారు. ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు మాత్రం అందుతాయి. అది ముఖ్యంగా స్త్రీలే మీకు అనుగ్రహిస్తారు. అది అమ్మవారు రూపంలో కూడా రావచ్చు, భగవంతుని రూపంలో కూడా రావచ్చు. స్త్రీ రూపంలోనే మీకు ఈ యొక్క ఫలితం అనేది కలుగుతుంది. అదే సమయంలో స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా లాయర్లుగా ఉన్నటువంటి వారు కావచ్చు, ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ లేదా క్లినిక్లో పనిచేస్తున్నటువంటి వారు, డెంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఎలాంటి తేడా లేదు. అది సరైన సమయానికి తినరు వీళ్ళు. అందువల్ల ఇండైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడానికి అవకాశం ఉంది. అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళండి. ఇంకేం ప్రాబ్లం ఏం లేదు. అలాగా విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో సంతానం వలన మంచి శుభవార్త ఉంటుంది. సంతానంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ అది కుదుటపడి తెంపుగా బాగా హుషారుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో మీరేం చేయాలంటే గణపతిని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వృశ్చిక రాశికి అధిపతి అలాగే షష్టమ స్థానానికి కూడా అధిపతి అయినటువంటి కుజుడు వ్యయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రునితో కలుసుకుని దశమ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు. అందువలన మీకు జాబ్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా జాబ్ ద్వారా కానీ వ్యాపారంలో సంపాదిస్తున్నటువంటి ధనము మీకు చాలా వరకు పొదుపు చేయడం అనేది కూడా కనబడుతుంది. కానీ మీ భాగస్వామికి ఏదేని ఒక శుభ ఖర్చు కావచ్చు, అశుభ ఖర్చు కానీ సంభవించే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ మీ భాగస్వామి కోరిక మేరకు ఒక ఇల్లు కొనాలనో లేదా అపార్ట్మెంట్ కొనాలనో లేదా అక్కడ వర్క్ చేస్తున్న చోట లోన్ తీసుకొని లోన్ అప్లై చేసి వచ్చినటువంటి డబ్బుతో ఒక అపార్ట్మెంట్ కానీ లేదా ఒక వాహనాన్నైనా కొనాలన్నటువంటి ఆలోచన కలుగుతుంది. మొత్తం మీద స్థిరాస్తి ఏర్పడడానికి ఈ వారం అవకాశం కనబడుతాం. అదే సమయంలో అష్టమ స్థానానికి లాభస్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో సంచారం చేయడము, దశమ స్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి సంచారం చేయడం చాలా అనుకూలంగా ఉంది. అయితే జ్యోతిష్యం చెప్తున్నటువంటి వారు ఉంటారు, లేకపోతే
ముఖ్యంగా ఈ శాస్త్ర పరిజ్ఞానంతో పౌరోహిత్యాన్ని చేస్తున్నటువంటి వారికి కానీ, న్యూమరాలజీ గురించి ఆస్ట్రాలజీలో అనేకమైనటువంటి సబ్జెక్టులు ఉన్నాయి. వాటన్నిటిలో ఎవరైతే ప్రావీణ్యత కలిగి ఉంటారో వారందరికీ కూడాను ఈ కాలం చాలా శుభంగా ఉందని చెప్పవచ్చు, చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ రాహువు సమసప్తమ స్థానంలో సంచారం చేయడము, జన్మరాశిలోనే కేతు సంచారం చేయడం వలన మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మాత్రము చాలా కరెక్ట్ అనిపిస్తాయి. చూస్తున్నటువంటి వారికి, వింటున్నటువంటి వారికి మాత్రం విడ్డూరంగా ఉంటుంది. కానీ మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఈ వారంలో ఆ నిర్ణయాలే కరెక్ట్ అని అనుకుని మీరు కానీ ముందుకెళ్ళగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ పక్కన వాళ్ళు ఏమనుకుంటారో మనం చేసే పని అని మీరు కానీ ఆ పనిని స్టాప్ చేస్తే పెద్ద మొత్తంలో నష్టం జరగడానికి అవకాశం కూడా కనబడుతుంది. ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురువు చతుర్థ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు. అది కూడా వక్రించి సంచారాన్ని కొనసాగిస్తున్నారు కనుక మీ గృహములో ఒకవేళ ఇంతవరకు గృహమే నిర్మాణం చేయలేదు అనుకున్నటువంటి వారు, అసలు ఇల్లే లేదు మాకు ఇంత వయసు వచ్చేస్తున్నది అనుకున్నటువంటి వాళ్ళకి గృహాన్ని నిర్మించాలన్నటువంటి ఆలోచనలు కలుగుతాయి. మాకు గృహాలు అనేక ఉన్నాయి కానీ అప్పులు కట్టలేకపోతున్నాము, దీన్ని అమ్మేయాలి, ఎలాగైనా అమ్మేసి వేరే చోటకి వెళ్ళి కొద్ది చిన్న ఇల్లు తీసుకుంటాము, ఈ అప్పులు కడతామన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. రెండు విధాలు కూడాను మీకు పాజిటివ్గానే కనబడతా ఉంది. తృతీయ స్థానంలో శని వక్రించి సంచారం చేయడము, చతుర్థ స్థానాన్ని కూడా అధిపతి అవడం అనేది జరిగింది. కాబట్టి మీ చేతి నిండా డబ్బు ఉంటే ఆ డబ్బు ఏదో ఒక విధంగా వృధాగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. మాకు డబ్బే లేవండి, కనీసము ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా కానీ వాహనానికి పెట్రోల్ కూడా లేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు ఈ వారంలో వస్తుంది. అది ఏ రూపంలో వస్తుంది అనేది మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి, అది కూడా సిన్సియర్గా ప్రయత్నం చేస్తే వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా ఒక గ్రహం వక్రించి కానీ ఆయా భావాలతో కనెక్ట్ అయినప్పుడు ఆ భావము ఇవ్వగలిగింది ఉన్నవారికి ఇవ్వదు, లేని వారికి ఇస్తుంది. ఉన్నవారి దగ్గర నుండి తీసి లేని వారికి ఇస్తుందని అర్థం. ఇది అర్థం చేసుకొని కావాలంటే మీరు అనుభవంలోకి వస్తుంది నేను చెప్పిన మాటలన్నీ కూడాను. దాన్ని బట్టి మీరు కామెంట్స్ రూపంలో కూడా పెట్టొచ్చు. అయితే ఈ వారంలో చూసినట్లయితే 25, 26, 27వ తారీఖుల్లో మీ అమ్మగారికి ఇంతకుముందు చేసినటువంటి పుణ్యం వలన పేరు వస్తుంది. మీ కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ కుటుంబ సభ్యులందరికీ దృష్టి దోషం కలిగి కాళ్ళు చేతులు అంతా కూడా లాగేసినట్టుగా, పీకేసినట్టుగా నొప్పులు, సూల నొప్పులు అంటారు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 రోజులు జాగ్రత్త పడాలి. ఇందులో పేరు వస్తుంది, ఇలా జరుగుతుంది. 28, 29వ తారీఖుల్లో మీకు రావాల్సినటువంటి గృహ సంబంధమైనటువంటి అలయన్స్ అన్ని కూడా రావడము, ఒకవేళ బాడుగులు ఏమైనా కానీ సరైన సమయంలో మీకు అందకుండా ఉంటే ఒకసారిగా అమౌంట్ రావడం జరుగుతుంది. కానీ అది నిలబడుతుందంటే త్వరగా ఖర్చు అయిపోవడం కూడా జరుగుతుంది. అయితే ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. 30, 31వ తారీఖులో చూసినట్లయితే ఉద్యోగరీత్యా స్థిరత్వం కలగడము, ఆరోగ్య విషయంలో కుదుట పడడము, అప్పుల బాధలు తగ్గడము, శత్రువులు మిత్రులుగా మారడం కూడా జరుగుతుంది. ఇది మీరు గమనించవచ్చు. ఈ వారంలో ప్రాక్టికల్గా మీరు అనుభవించేవే నేను చెప్తున్నాను. అదే సమయంలో ఈ వారంలో విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి ప్రయత్నం మేరకు అన్ని పనులు సక్సెస్ అవుతాయి. కానీ ఎడమ కన్ను, కుడి చెవికి సంబంధించినటువంటి దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి. అదే సమయంలో అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి కనిష్ట సోదరిమణులకు అధిక ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి, వారు మీకు మనస్తాపాన్ని కలిగించుకొని ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 30, 31వ తారీఖులు మాత్రం అదృష్టాన్నిచ్చే రోజులుగా ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి ధనం మీ చేతికి వస్తుంది కూడాను. ఇందులో ఎలాంటి తేడా లేదు. మీరు దుర్గామాతను అధికంగా ఆరాధన చేయండి. ఈ వారంలో మంచి ఫలితాలు వస్తాయి. సమస్త భక్తజనులకు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గురువు గారి ఆహ్వానం. అది ఏమిటంటే శ్రీ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం ద్వారా గురువు గారి నుండి క్షణంలో ఉచితంగా మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలలోపు తిరుపతి పట్టణానికి దగ్గరలో ఉన్న రేణుగుంటలోని శ్రీ త్రిశక్తి పూజా మందిరం వద్దకు వచ్చి ఉచిత టోకెన్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. ఇక్కడికి వచ్చే ముందుగానే మా వాట్సాప్
9441629555లో మీ పేరు పెట్టి వస్తున్నది తెలుపవలను. నమస్తే. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు తృతీయ స్థానంలో సంచారాన్ని ఒక్కిరిసి కొనసాగిస్తుండడం వల్ల మీ కుటుంబంలో ఇంతవరకు చింతలు చీకులు ఉన్నటువంటి వారికి అదృష్టం రాబోతుంది. లేదు మేము విచ్చలవిడిగా ఉన్నాము, బాగా ఆహ్లాదంగా ఉన్నాము, లిబర్టీగా ఉన్నాము అనుకున్నటువంటి వారికి ఏదో ఒక చింత ఎదురు చూస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఇవి రివర్స్ అన్నమాట. ఎందుకంటే వక్రించినారు కాబట్టి వక్రించి రెండవ స్థానంలోకి సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాలు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే మీరు ప్రయత్నాలన్నీ కూడా చేసి ఫెయిల్ అయినటువంటి వారికి సక్సెస్ ఉంటుంది. అలాగా ప్రయత్నాలు చేయకున్నటువంటి వారికి ఇబ్బంది ఉంటుంది, అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఏమిటంటే మూడవ స్థానం వక్రించింది కాబట్టి ప్రయత్నాలు ఫలించవు, ప్రయత్నం చేయకుండా ఉన్నటువంటి వారికి సక్సెస్ ఇస్తుంది. ఇదే అదృష్టం. ఇదే గురువు యొక్క వక్రిని గురించి చెప్పే నిగూఢ రహస్యం కూడా అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు ప్రయత్నించి చూడండి, మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. అయితే శని రెండవ స్థానంలో వక్రించారు కదా, మరి ఎలాగంటే ఇక్కడ మీ కుటుంబంలో మంచిగా ఉన్నటువంటి వాళ్ళు వారి మాటలు చెడ్డగా మారడం జరుగుతుంది. మంచి వాక్కు ఉంటుంది, ఎప్పుడు ఆ మాట అనడండి అతను, కానీ ఈ సందర్భంలో ఎందుకు అన్నాడండి అంటారు. అలాంటి సందర్భం ఇప్పుడు రాబోతుంది ఈ వారంలో. అందులో మాత్రం ఇది మనం ముందుగా తెలుసుకున్నాం కాబట్టి జాగ్రత్త పడాలని నేను చెప్తున్నాను. అదే సమయంలో ఇక్కడ పంచమ స్థానానికి వ్యయ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు, షష్ఠమ స్థానానికి లాభస్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు కలిసి మీ రాశికి భాగ్యస్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ తండ్రి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో కూడాను వారికి ఉన్నత విద్యను చదివించాలా లేదా అన్నటువంటి మీమాంస మిమ్మల్ని వెంటాడుతుంటుంది. లేదా ఇక్కడికే అమ్మాయికి పెళ్లి చేద్దామా, లేకపోతే ఇంకా చదివిస్తామని ఆలోచన ఉంటుంది. దానికి సరైనటువంటి అనుభవం కలిగినటువంటి జ్యోతిష్ దగ్గరికి వారి జాతకాలని వ్యక్తిగతంగా పరిశీలన చేయండి. అలాగే మీరు ఎంత సంపాదించిన చేతిలో నిలబడకపోవడం అనేది గమనిస్తుంటారు. డబ్బులేమో వస్తున్నాయండి, మా ఇంట్లో నలుగురు సంపాదిస్తామండి, ముగ్గురు సంపాదిస్తామండి, కానీ ఇంటికి రావటం లేదు, మా ఖజానాలో నిలబడటం లేదు, ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఖర్చు ఎదురు చూస్తుంది అన్నటువంటి సమయం ఇప్పుడు రాబోతుంది. అది మనం తీసుకునే నిర్ణయాలు బట్టి, మనం చేసే ఎగ్జిక్యూట్ బట్టి, అంటే మనం చేసే నిర్ణయాలు తీసుకుని దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో దాన్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉండడం కూడా జరుగుతుంది. అదే సమయంలో సమసప్తమ స్థానానికి దశమ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ అష్టమ స్థానం భాగ్యస్థానాధిపతి అయినటువంటి రవితో కలుసుకుని సంచారం చేస్తున్నారు అష్టమంలో. అంటే అష్టమ స్థానంలో 7వ స్థానానికి 10వ స్థానానికి అధిపతి బుధునితో కలిసి భాగ్యస్థానాధిపతి రవితో కలిసి సంచారం కొనసాగించడం వల్ల అన్ని విధాలుగా మీకు వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, మీరు తీసుకున్నటువంటి ప్రొఫెషన్ ఏదైనా కానీ అందులో మంచిగా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎందుకు లాభాలు వస్తాయి అంటే ఇక్కడ అది అష్టమ స్థానం కదా. అష్టమ స్థానంలో ఇక్కడ దశమ కేంద్ర స్థానాధిపతి అలాగే భాగ్యస్థానాధిపతి కూర్చున్నారంటే దీని అర్థం ఏమిటంటే ధర్మ కర్మ యోగం అంటారు దీన్ని. అయితే పూర్వం మనం కానీ చెడ్డ చేస్తుంటే చెడ్డ ఫలితాలు, లేదా మంచి చేస్తుంటే కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం గమనించాలి. అయితే ఈ వారంలో విశేషించి చంద్రుని యొక్క సంచారాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోగలిగితే 25, 26, 27వ తారీఖులో మాత్రం మీకు అన్ని విధాలుగా అనుకూలిస్తాయి. 28, 29వ తేదీల్లో మాత్రం ఇంట్లో సఖ్యత లేకపోవడము, అనవసరమైనటువంటి అనారోగ్య ఖర్చులు పెట్టడం జరుగుతుంది. 30, 31వ తారీఖులో సంతానానికి చంచలమైనటువంటి ఆలోచనలు రావడం జరుగుతుంది. తత్ఫలితంగా మీకు ఏంట్రా ఇన్ని పూజలు చేస్తున్నామే, మనం ఇంత దేవుళ్ళు కొలుస్తున్నాయి, కానీ ఎందుకు పిల్లల విషయంలో ఇలాగ ఉందనేటువంటి ఆలోచన కనబడుతుంది. అయితే ఈ వారంలో మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము
ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. అయితే రాత్రుల్లో పెద్దగా నిద్ర రాకపోవడము, భార్యాభర్తలు కానీ అక్కడ ఉంటే వారి మధ్య లైంగికమైనటువంటి సంబంధాలు తగ్గడం కూడా కనబడే అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము ఈ వారంలో తల్లికి తండ్రికి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇన్నాళ్ళకు దూరంగా ఉన్న వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ధనము ఏదో ఒక రూపంలో, అది ల్యాండ్గా కావచ్చు లేదా డబ్బు రూపంలో కానీ రావడానికి అవకాశం కనబడుతుంది. అయితే మీరేం చేయాలంటే ఈ వారంలో రుద్రాభిషేకం చేపించండి, లేదా కనీసం బిల్వపత్రాలతో శివుని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మకర రాశి అధిపతి అయినటువంటి శని వక్రించి మకర రాశిలోనే సంచారం చేయడము, ద్వితీయ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు మీ కుటుంబంలో చూసినట్లయితే లేదా మీ వ్యక్తిగతంగా చూసినట్లయితే చేతిలో ఒక చిల్లి పైసా కానీ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ధనము రావడానికి అవకాశం ఉంటుంది. లేదా ధనము ఏ విధంగానైతే మీకు ఇంతవరకు సంపాదించారో ఆ ధనాన్ని అదే విధంగా కొద్దిగా పోగొట్టుకోవడం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. మీరు చాలా మెలకుగా ఉండాలి. మకర రాశి చెందినటువంటి వారికి మీ మెలకువ మిమ్మల్ని కాపాడుతుందండి, ఇందులో ఎలాంటి తేడా లేదు. అయితే 2వ స్థానంలో ఇప్పుడు గురువు సంచారం జరుగుతూ ఉంది. 12వ స్థానానికి అలాగే తృతీయ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది గురువు. అయితే ద్వితీయ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు, అది కూడా వక్రించి. కాబట్టి మీకు ఏదేని పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండి ఆ పనిని చేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక పనిలో ఉన్నప్పుడు ఏకాగ్రత చిత్తంతో కానీ మీరు కానీ ఈ వారమంతా కానీ చేయగలిగితే ఆ పని సక్సెస్ అవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాభస్థానానికి చతుర్థ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు, పంచమ స్థానానికి అలాగే దశమ కేంద్ర స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి సంచారాన్ని కొనసాగించడం జరుగుతాం. ఎక్కడంటే అష్టమ స్థానంలో. కాబట్టి ఎలాంటి ఫలితాలు వస్తాయి అని మనం చూసినట్లయితే అన్ఎక్స్పెక్టెడ్గా మీ యొక్క వాహనం చెడిపోవడం కావచ్చు, లేదా మీకు రావాల్సినటువంటి లాభాలు బకాయిలన్నీ కూడాను ఒకసారిగా స్టాప్ అయిపోవడము, లేదా మీరు ఎక్కడి నుంచో ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ వ్యాపార నిమిత్తము సరుకులు తెచ్చుకుంటున్నప్పుడు మధ్యలో ఎవరైనా కానీ ఎక్సైజ్ ఆఫీసర్స్ పట్టేయడము ఇలాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే విషయాలు. అదే సంతాన విషయంలో అయితే మాత్రం పాజిటివ్గా ఉంటుంది. వారు బాగా చదువుకున్నటువంటి వారికి అయితే తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. వారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక వ్యాపార విషయంలో మాత్రమే ఆటంకాలు కనడానికి అవకాశం కనబడుతుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. అలాగే షష్టమ స్థానానికి భాగ్యస్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు సమసప్తమ స్థానంలో అష్టమాధిపతి అయినటువంటి రవితో కలిసి సంచారాన్ని కొనసాగించడం అనేది జరుగుతా ఉంది. అయితే దీనివల్ల ఏమిటి మాకు ఉపయోగం ఉంటుంది అని కానీ మనం చూసినట్లయితే మోస్ట్లీ మీకు ఉద్యోగం మాత్రం ఎత్తుక్కుంటూ వస్తుంది. కానీ ఆ ఉద్యోగాన్ని మీరు కొనసాగించుకోకుండా అప్పుడప్పుడు ఉద్యోగానికి వెళ్తూ పక్కన సైడ్ బిజినెస్గా భాగస్వామ్య వ్యాపారాలు కొనసాగిస్తారు. కాబట్టి రెండుకు చెడ్డ రేగడి అన్నట్టుగా ఎందులోనూ కూడా మీరు ప్రయోజకత్వాన్ని పొందలేని పరిస్థితి ఈ వారం కనబడడానికి అవకాశం ఉంటుంది. దేన్నైనా కానీ ఒక స్థిరమైనటువంటి బుద్ధితో చేయండి. చేస్తే వ్యాపారం చేయండి, లేదంటే ఉద్యోగం చేయండి, అందులో రాణిస్తారు. అంతేగాని రెండు కాళ్ళు రెండు పడవల మీద పెట్టుకొని నడవాలని మాత్రం ప్రయత్నం, అంటే ఒక కాలు ఒక పడవ మీద ఇంకొక కాలు ఇంకొక పడవ మీద పెట్టుకొని ప్రయాణం చేయాలంటే ఎట్లా వీలవుతుంది? కాబట్టి అవి రెండు సమంగా పోలేవు. ఇది మీరు గమనించాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ వారంలో మీ యొక్క బిడ్డలు, ఎదిగినటువంటి బిడ్డల యొక్క ఆలోచనలు కొద్దిగా విపరీతంగా ఉంటాయి. అంటే ఉన్న బలంగా రాత్రికి కోట్లు సంపాదించాలన్నటువంటి ఆలోచన ఒక 18-19 సంవత్సరాలకే ఏర్పడిపోతుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యంగా నేను మకర రాశి చెందినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల గురించి చెప్తున్నాను. అందులో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మీకు ఫస్ట్ మాకు భలే తెలివైన వాళ్ళు మా బిడ్డలు, దేనే సాధిస్తారనే ఉద్దేశంతో
మీరు కూడా ప్రోత్సహిస్తారు. కానీ అక్కడ చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. అయితే వచ్చే లాభాలు ఏమైనా నిలబడతాయా మనం చేస్తున్నటువంటి వాటిలో? ఇంతకుముందే నేను చెప్పాను, మీకు చేరే సమయంలోనే అవి ఆటంకాలకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి మనం ఏం చేయాలన్న విషయాన్ని నేను చివరిన చెప్తాను మీకు. అయితే ఈ వారంలో విశేషించి 25, 26, 27వ తారీఖుల్లో మీ మాటల వలనే, మీ మాట తీరు వలనే మీకు రావాల్సిన ధనం అనేది కుంటుపడడం జరుగుతుంది. చేతికి రాకుండా పోవడం అనేది జరుగుతుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకున్నాం. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే 28, 29వ తారీఖుల్లో చూసినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 30, 31వ తారీఖులకు వచ్చేసరికి మీరు ఎక్కడైతే గృహాన్ని మీ పేరు మీద కట్టున్నారో లేదా వాహనాన్ని మీ పేరు మీద కట్టున్నారో దాన్ని ఒకవేళ విక్రయించాలనుకున్నా లేదా దాన్ని అమ్మే డిస్ప్యూట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే అమ్మలేకపోవడము, అనుభవించలేకపోవడం కూడా జరిగే అవకాశం కనబడతాం. అయితే వీటన్నిటి నుండి మనం తప్పించుకోవాలి. అది తెలివితేటలు ఉపయోగించి ముందుకెళ్తే మంచిది. అయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి అవకాశం కనబడుతుంది. భాగస్వామి వ్యాపారాల్లో కూడాను కొన్ని చిక్కులు ఏర్పడతాయి. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి 28, 29వ తారీఖులు మాత్రం అనుకూలంగా ఉంది. ఈ 2 రోజులు ఉపయోగించుకుని వెళ్తే మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవడం అవకాశం ఉందన్నమాట. అలాగే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే ఏది ఎత్తినా కానీ ఏదో ఒక అపశకునాన్ని చూపిస్తూ ఉంది. అందువల్ల ఈ సమస్య నుండి బయటపడాలంటే మీరు ఈ వారం అంతా కూడాను పాష్పదాస్త్రాన్ని సంధించడం, పాష్పదాస్త్ర మంత్రాన్ని ఉపయోగించండి. ఓం శ్లీం హ్రీం ఫషు హుం ఫట్ నమః స్వాహ ఓం నమ శివాయ అనే మంత్రం ఉంది. దీన్ని రోజు చేయండి. వీటన్నిటినీ మీరు ఛేదించుకుని ముందుకెళ్ళగలరండి. సమస్త భక్తజనులకు దైవజ్ఞ శ్రీ గురు బ్రహ్మ సరస్వతి గురువు గారి ఆహ్వానం. అది ఏమిటంటే శ్రీ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం ద్వారా గురువు గారి నుండి క్షణంలో ఉచితంగా మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలలోపు తిరుపతి పట్టణానికి దగ్గరలో ఉన్న రేణుగుంటలోని శ్రీ త్రిశక్తి పూజా మందిరం వద్దకు వచ్చి ఉచిత టోకెన్ తీసుకుని గురువు గారిని కలవచ్చు. ఇక్కడికి వచ్చే ముందుగానే మా వాట్సాప్ 9441629555లో మీ పేరు పెట్టి వస్తున్నట్టు తెలుపవలను. నమస్తే. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కుంభరాశి అధిపతి అయినటువంటి శని వ్యయ స్థానంలో వక్రించి సంచారాన్ని కొనసాగించడం వల్ల మీకు మెల్లమెల్లగా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదేంటండి, వ్యయ స్థానంలో సంచారం కదా కొనసాగుతా ఉంది, మరి ఎలాగ శని మనకి లాభాలను ఇస్తారంటే ఎప్పుడైనా వక్రించినప్పుడు ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్స్ కనబడతాయి. అంటే అది లాభస్థానం వైపుకి సంచారాన్ని కొనసాగిస్తుంది కాబట్టి తప్పనిసరిగా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అధిక లాభాలతో తొలతూగుతున్నటువంటి కొన్ని వ్యాపారాలు కానీ లేదా వాళ్ళ యొక్క రంగాల్లో చిన్న చిన్న నష్టాలు రావడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఇక 2 విధాలుగా తీసుకోవాలి. అయితే లగ్నంలోనే గురువు సంచారం ఉంది కానీ వక్రించున్నారు కదా, మరి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయంటే లగ్నంలో గురువు ఉన్నప్పుడు పదవిచ్యుతులు అవుతారు అని చెప్తుంది. అంటే మనము అనుభవించలేము ఏ విషయాన్నైనా కానీ. అంటే ఏమిటి, ఒక ఉద్యోగంలో కాకుండా అనేక ఉద్యోగాల్లో తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని. కానీ ఇప్పుడు వక్రించింది కాబట్టి మీకు కంపల్సరీగా నిలబడడానికి అవకాశం, మన దేశంలో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి అందులో ఇంతవరకు కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వారికి ఒక స్టాండర్డ్ ఆఫ్ మైండ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఖర్చుతో కూడినటువంటి విషయంగా కూడా చెప్పాలి. అయితే తృతీయ స్థానానికి దశమ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ భాగ్యస్థానానికి అధిపతి అయినటువంటి శుక్రునితో కలుసుకుని ఇప్పుడు మీ రాశికి సమసప్తమ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా మీ జన్మరాశిలో ఉన్నటువంటి గురువు తన 7వ దృష్టితో మీ సమసప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజ శుక్రుల్ని చూడడం అనేది జరిగింది కాబట్టి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య మాత్రం కొన్ని చిక్కులు చింతలు అనేది ఏర్పడతాయి. ఇవి ఎవరు చెప్పినా ఒప్పుకోరు. ఎందుకంటే ముఖ్యంగా ఏమిటంటే భాగ్యస్థానాధిపతి శుక్రుడు, అలాగే
ఇక్కడ తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కదా కలిశారు, అది కూడా 7వ దృష్టితో గురువు కదా చూస్తున్నారు, మంచి ఫలితాలు వస్తాయి. యాక్చువల్గా ఒక రహస్యం ఏమిటంటే గురువు కుజులు కానీ లేదా గురువు శుక్రులు కానీ వీరిని మనము ఒక కంజంక్షన్గా తీసుకున్నా దృష్టిలో తీసుకున్నా అన్ని చోట్ల బాగుంటుంది, కానీ భార్యాభర్తల మధ్య మాత్రము కొన్ని గొడవలు రావడానికి చీకులు చింతలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది అనుభవిస్తుంటారు, కావాలంటే పరిశీలనాత్మకంగా చూడండి మీకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం నేను చెప్పగలను. అలాగే చూసినట్లయితే ఇక్కడ పంచమ స్థానానికి అష్టమ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు షష్టమంలో సంచారం చేయడము, సప్తమాధిపతి రవితో కలిసి ఉండడం అనేది జరిగింది. అందువల్ల కూడాను ఇక్కడ ఏమవుతుందంటే కండిషన్తో కూడినటువంటి వ్యాపారాలు జరగడం కానీ లేదా అంటే టర్మ్స్ అండ్ కండిషన్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య కొద్దిగా పొరపచ్చులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్యకు లేదా భర్తకి ఎవరికో ఒకరికి అనారోగ్యము, అలాగే భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య కొన్ని వ్యవహారాల్లో చిగులుకోవడము, ముఖ్యంగా అప్పులు తీసిచ్చేయడము, జామీను ఉండడము, దాన్ని కట్టడము, ఇలాంటి ఈది బాధలన్నీ కూడా పడుతుంటారు. కావాలంటే ప్రయత్నం చేయొచ్చు, గమనించండి. అలాగే పంచమాధిపతి అయినాడు కదా బుధుడు, మరి రవితో కలుసుకున్నారు కాబట్టి ఇక్కడ మాత్రము మీ సంతానానికి కొద్దిగా డైరెక్షన్ కనబడుతుంది. ఎక్కడ ఉద్యోగంలో కానీ లేకపోతే వాళ్ళ యొక్క పర్మనెంట్ జాబ్ కొరకు కానీ ఎదుగుతూ ఉంటే ఇందులో వాళ్ళకి మార్గం కనబడుతుంది. అయితే ఇక్కడ చతుర్థ స్థానంలో రాహు సంచారం చేయడము, అలాగే 10వ స్థానంలో కేతు సంచారం చేయడం అనేది మనం గమనిస్తాం. తత్ఫలితంగా ఏమవుతుందంటే మీకు రావాల్సినటువంటి రాబడి సకాలంలో రాక కొద్ది కొద్దిగా రావడం ఉంటుంది. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే పని చేసేసి అక్కడ డబ్బులు వదిలించుకొని మధ్యలో ఆగిపోవడం వల్ల ఒక 25 రోజులు పని చేస్తుంటే ఒక 5 రోజులు పని చేసే ఉద్యోగంలో మీకు జీతం వచ్చి ఉంటుంది, కానీ ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా సంఘటనల వల్ల నిలిచిపోయి ఉంటారు. అందువల్ల ఆ డబ్బు జాతీయం అయిపోతుంది కంపెనీకి. ఇలాంటివి కూడా పోగొట్టుకోవడం కూడా జరిగి ఉంటుంది. గృహంలో అశాంతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఒకరు ఎక్కువగా తొందరపాటు మాటలు మాట్లాడడం వల్ల మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం ఈ వారం కనబడతా ఉంది. ఇవన్నీ కూడా మనం చూసిన ప్రమాణంగా తెలియజేస్తున్నాం. జాగ్రత్తగా వాటిని మార్గదర్శకంగా చూసుకొని ముందుకెళ్ళాలి. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు 25, 26, 27వ తారీఖుల్లో అలాగే ఈ 3 రోజులు అయితే మాత్రం మీకు బాగుంటుంది. ఏదో ఒక రూపంలో చేతికి డబ్బు వస్తుంటుంది. కుటుంబంలో ఆర్థిక ఎదుగుదల కనబడినట్టే ఉంటుంది, కానీ ఖర్చులు మాత్రం కొనసాగుతుంటాయి. అదే సమయంలో 30, 31వ తారీఖులో మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అయితే మీ భాగస్వామి అనుకూలత మీకు ఉంటేనే ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పగలను. అయితే మొత్తం మీద ఈ వారంలో మీకు ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి లాభాలు రాబోతున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంటే ముఖ్యంగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి వాహనానికి కావాల్సిన ఖర్చు అధికం అవడము, లేదా మీరు కొటేషన్ వేసుకొని ఒక వాహనాన్ని కొనాలని వెళ్ళినప్పుడు అక్కడ దానికంటే ఒక 2-3 రెట్లు ఎక్కువ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఫ్యాషన్, మీ యొక్క ఫ్యాషనేషన్, మీకున్నటువంటి డిజైనింగ్ అంతా మారిపోతుంది. వేరేది కొనడానికి ప్రయత్నం చేస్తారు, అక్కడ ఖర్చు పెరుగుతుంది. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ పెద్దల మాటలు మాత్రం వినాలి. మీ స్వతంత్ర నిర్ణయాలు మాత్రం తీసుకోకండి దయచేసి. అయితే ఈ వారంలో లలిత సహస్రనామాలు ఎక్కువగా పఠించండి, మంచి ఫలితాలు. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీనరాశ్యాధిపతి అయినటువంటి గురువు దశమ కేంద్ర స్థానానికి కూడా అధిపతి అయ్యి వ్యయ స్థానంలో వక్రించే సంచారాన్ని కొనసాగిస్తున్నారండి. తత్ఫలితంగా మీరు అనుకున్నటువంటివన్నీ కూడాను ఏది జరగవు. ఎలాగంటే నాకు లాభాలు రాకుండా పోతుందేమో, వ్యయ స్థానంలో సంచరిస్తుంది అనుకున్నటువంటి వారందరికీ కూడా లాభాలు రావడము, మీరు ఊహించిన విధంగా వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగంలో చక్కటి ప్రమోషన్ రావడము, అలాగా మాకేం భయం లేదులే ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నటువంటి వారికి మాత్రం ఖర్చులు పెరగడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా వక్రించినటువంటి గ్రహము ఇచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటాయని నేను చెప్తున్నాను. కావాలంటే మీరు అనుభవంలోకి వస్తుంది, చూడండి. అదే సమయంలో ద్వితీయ స్థానానికి భాగ్యస్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు, తృతీయ స్థానానికి అష్టమ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు కలిసి ఈ సందర్భంలో షష్టమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. తత్ఫలితంగా మీ తండ్రి ద్వారా రాబడి బాగుంటుంది, డబ్బులు బాగానే వస్తాయి, ఇంట్లో నిలబడుతుంది. కానీ అదే సమయంలో ఆ తండ్రికి కానీ లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి
కనిష్ట సోదరిమణులుగా ఉన్నటువంటి వారికి ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు పెట్టడము, వాళ్ళకి ఆభరణాలు కొనాల్సి రావడము, లేకపోతే వాళ్ళ కుటుంబంలోకి నష్టం వచ్చినప్పుడు ఆ నష్టాన్ని మీరు పూడ్చడం కూడా జరుగుతుంది. అప్పులు చేసినటువంటి వాటిని మీరు కట్టడము, లేదా ఒక చోట పనిచేస్తుంటారు, అక్కడ అంతా అతనికి తెలియకుండానే లేదా ఆమెకు తెలియకుండానే ఎక్కువగా మునిగిపోవడము, అందుకు మీరు లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి రెండు కూడా జరిగే అవకాశం కనబడుతాం. అలాగే ఇక్కడ చతుర్థ స్థానానికి సప్తమ స్థానానికి అధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో షష్ఠమ స్థానాధిపతి రవితో కలిసి సంచారం కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి మీ సంతానానికి ఉద్యోగ ప్రాప్తి, అలాగే మీ కుటుంబంలో గృహ నిర్మాణాలు చేయడానికి కావాల్సిన డబ్బు రావడము, అలాగే మీ భాగస్వామి మీకు అనుకూలించడము, ఎంతో అన్యోన్యతని ఇవ్వడము జరుగుతుంది. భాగస్వామి వ్యాపారాల్లో చాలా వరకు నష్టాన్ని పొందినటువంటి వారు ఇప్పటి వరకు ఈ సమయం నుంచి క్రమంగా అభివృద్ధి చెందడము, అందులో మెలకులు తెలుసుకుని ముందుకెళ్లడము, షేర్ మార్కెటింగ్ ద్వారా వేరే వాళ్ళని నమ్మి పెట్టేసినటువంటి డబ్బు తిరిగి ఏదో రూపంలో మీకు రావడం కూడా జరుగుతుంది. అయితే ఇక తృతీయ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో కేతు సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఏమిటంటే తండ్రికి సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా నిరుత్సాహము, నిర్లిప్తత కనబడము, మీరు ఎంత చేసినా కానీ తండ్రి నుంచి మీకు పేరు రాకపోవడం అనేది జరుగుతుంది. కనిష్ట సోదరిమణులకి మీరు ఎంత చేసినా కానీ ఇంకా వారు మీ దగ్గర నుండి ఆశించడం జరుగుతుంది. మీకు పెళ్ళి ఉంటే మీ యొక్క భార్యని చాలా అందంగా అలంకరించుకునే విధంగా అన్ని విధాలుగా ఆమెకు అన్ని సౌకర్యాలు కలిగించుకుని మంచి క్షేమకరమైనటువంటి జీవితాన్ని అందిస్తున్నా మీ మామ లేదా మీ అత్తగారు మాత్రం సంతోషపడకుండా పోవడము, సాటిస్ఫాక్షన్ లేకుండా మిమ్మల్ని ఏదో ఒక వంకతో నిందించడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీరేమో మీ సాయశక్తుల ప్రయత్నం చేసి మీ భాగస్వామిని చూసుకుంటుంటారు, కానీ మీకు మాత్రం పెద్దగా పేరు రాకుండా పోవడము, అది వారు ఇరుగు పొరుగు వారితో చెప్పడము, దానివలన వాళ్ళు మీ చెవికి మూడో వ్యక్తి వాళ్ళ ద్వారా రావడము, అందువల్ల మీరు బాధపడడం కూడా జరిగే అవకాశం ఉంది. అయితే మీరు చేసే ప్రయత్నాలు వృత్తిపరంగా వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలన్నీ కూడాను ఒకంతగా సక్సెస్ అవ్వడానికి మాత్రం అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే ఇక్కడ శని ఇప్పుడు మీ రాశికి లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కదా, మంచి ఫలితాలు వస్తాయంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది వక్రించి సంచారం చేస్తున్నారు కాబట్టి ఎందులో లాభాలు రావడానికి అవకాశం ఉంటుందంటే మీ యొక్క ప్రొఫెషనే మీకు దైవంగా భావించి కానీ మీరు చేయగలిగితే వస్తుంది. ఎవరైతే మీ ప్రొఫెషన్ ని నిర్లక్ష్యం చేసి ఎట్లున్నా కానీ మనకు సాయంత్రం కంత 10,000 వచ్చేస్తుందిలే, 5,000 వచ్చేస్తుందిలే అనేసి ధీమాగా ఉండి మీరు కనీసము ఒక ఆధ్యాత్మిక చింతన లేకపోయినా పర్వాలేదు, కానీ నీతి నిజాయితీగా లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోయే అవకాశం కూడా ఈ వక్రించినటువంటి శని ఇవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే శని చాలా నీతి నిజాయితీకి మారుపేరు, చాలా హంబుల్గా ఉండాలి, సీక్రెట్ గా మీరు రన్ చేయాలి. ఇక్కడ మీకు 11వ స్థానంలో ఉన్నారని మాకు లాభాలు ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పుకున్నా కానీ బయట ఆ లాభాలని మరుసటి రోజు లేకుండా చేసేస్తాడు, ఫీజు పెరికేస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకుని ముందుకెళ్ళాలి. అయితే ఈ వారంలో పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి చక్కటి ఆదాయ అదృష్టాలు కలుగుతాయి. పెద్దల్ని గౌరవించే మార్గంలో మీరు ప్రయాణం చేస్తారు, అందరూ కూడా మిమ్మల్ని కూడా గౌరవిస్తారు. అదేవిధంగా ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా చెప్పాలంటే 28, 29వ తేదీలు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 రోజులు మీరు ఉపయోగించుకుని ఆదాయ అదృష్టాన్ని పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే 25, 26, 27వ తారీఖుల్లో మీకు 50-50గా ఉంది. లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఇందులో జాగ్రత్త పడండి. 30, 31వ తారీఖులో మాత్రము మీ కుటుంబానికి కావాల్సినటువంటి ఖర్చులు పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. మీ మాటను జాగ్రత్తగా ఉపయోగించాలి. అతివాగుడుతనం తగ్గించుకోగలిగితే ఎంత క్లోజ్ గా ఉన్నటువంటి ఫ్రెండ్ అయినా కానీ దూరం అయిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. ఉద్యోగరీత్యా కొద్దిగా పర్వాలేదని చెప్పొచ్చు, ఇంతకుముందే నేను చెప్పాను. అయితే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వీరికి ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక విచారం, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఒక పనిని చేసేటప్పుడు నెగిటివ్ గా ఆలోచించే చేస్తారు, అందువల్ల అది ఫెయిల్ అవుతా ఉంటుంది. ఈ వారంలో మీరు ఏది చేయాలనుకున్నా కానీ నేను గొప్ప స్థాయికి రాగలను అన్న ఉద్దేశంతో చేయండి. నేను ఎంత చేసినా ఇంతేలే అని కానీ మీరు చేయగలిగితే ప్రయత్నాలు అవన్నీ ఫెయిల్ అవ్వడానికి అవకాశం కనబడతాం. అందుకని ఈ వారంలో మీరు విశేషించి లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరొక వారము వారరాశి ఫలాలతో మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.
సమస్త భక్తజనులకు దైవజ్ఞ శ్రీ గురు బ్రహ్మ సరస్వతి గురువు గారి ఆహ్వానం. అది ఏమిటంటే శ్రీ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం ద్వారా గురువు గారి నుండి క్షణంలో ఉచితంగా మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలలోపు తిరుపతి పట్టణానికి దగ్గరలో ఉన్న రేణుగుంటలోని శ్రీ త్రిశక్తి పూజా మందిరం వద్దకు వచ్చి ఉచిత టోకెన్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. ఇక్కడికి వచ్చే ముందుగానే మా వాట్సాప్ 9416262955 మీ పేరు పెట్టి వస్తున్నది తెలుపవలను. నమస్తే. Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391569666 and 9493152666. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.